నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే గవర్నమెంట్ ఫ్రీ ఇసుక అది అయితే ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేశారు. కాకపోతే వైసీపీ నేతలు అండ్ బ్లూ మీడియా వచ్చేసి మాత్రం ఇసుక ఫ్రీ ఇసుక ఏంటి అంటే ఫ్రీ ఇసుక ఇస్తున్నారు కానీ రవాణా సంగతి ఏంటి అని చెప్పేసి అయితే ఇటు మీడియాలో ఇటు నేతలు అయితే మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఇంకా మరింత మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతలు కొంతమంది ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్రీ ఇసుక పంపిణీ అయితే జరుగుతుంది ఏపీలో. అయితే ఇప్పుడు ఫ్రీ ఇసుక అనేది ఎలా జరుగుతుంది ఏంటి? ఇంతకుముందు గవర్నమెంట్కి అంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో అప్పుడైతే గవర్నమెంట్కి లాభం వచ్చింది, అంటే నిధులు వచ్చినాయని చెప్పేసి మాట్లాడే ఇసుక గురించి. ఇప్పుడు ఏంటంటే మరి రవాణా గురించి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు చెయ్యింది ఇప్పుడేమో వీళ్ళు మాట్లాడుతున్నారు ఫ్రీ ఇసుక ఇస్తున్నాం అంటే మరి ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? బ్రేక్ఫాస్ట్కి శాండ్ ఇడ్లీ, లంచ్కి శాండ్ పలావ్, డిన్నర్కి శాండ్ పుల్కా. ఇది మెను. శాండ్ పుల్కా ఏది ఇసుక ఇడ్లీ, ఇసుక బిర్యానీ, ఇసుక పుల్కాలే తిన్నారు వీళ్ళు 5 ఏళ్లుగా. బ్రేక్ఫాస్ట్కి ఇసుకే, లంచ్కి ఇసుకే, డిన్నర్కి ఇసుకే అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు 175 రీచ్లు ఇసుక దోచేశారు. అసలు వీళ్ళేంటి ఇసుకాసురులు అనే కొత్త పదం ఒకటి వదిలారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మళ్ళా ఉచిత ఇసుక పాలసీ తెచ్చారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చేసరికి వీళ్ళకి కూష్మాండాలు కదిలిపోయి గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వానికి రాబడి పోయిందంటారు ఒకడు. ప్రభుత్వానికి రాబడి పోయిందని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారా, అసలు వీళ్ళ రాబడి పోయిందని గగ్గోలు పెడుతున్నారా? ఎలా ఉందంటే ఇన్నాళ్ళు దీని మీద దోచేసాము, ఇన్ని వేల కోట్లు కొల్లగొట్టాము, ఇప్పుడు అదంతా పోయిందే అనే ఒక బాధ కనపడతారు. ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటే ఇంటికి ఫ్రీగా తీసుకొచ్చి ఇస్తారా? ఫ్రీ ఇసుక అంటే ఏంటి? మీరు ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులుగా మీరు పెట్టుకుంటే మీకు ఇంటి దగ్గర అది డంప్ చేస్తారు. ఇంకా శాంతం అవ్వలేదు కదా, నిన్నే జీవో వచ్చింది, జీవో 43. ఈ 5 ఏళ్లలో అది ఎలా ఇంప్లిమెంట్ అవుద్ది వెయిట్ చేయాలి. వెయిట్ చేసి విమర్శలు చేయాలి కానీ నెల రోజుల్లోనే దుమ్మెత్తిపోస్తే. ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది? ఇసుక మరి 175 రీచుల్లో దోచేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ మైనింగ్ మినిస్టర్గా ఎంత దోపిడీ జరిగిందో మనం చూసాం. ఎక్కడ చూసినా ఇసుక డంపులు, పెద్ద పెద్ద కొండలు అనమాట. ఏంటి ఇసుక కొండలను ఆశ్చర్యపోయాడు వీళ్ళంతా కూడా అప్పుడు ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు. ఇప్పుడు నందిగం సురేష్ ఆ బాపట్ల ఎంపీ, అక్కడక్కడ 2-3 కొండలు అతని అనమాట. ఆ ఉద్దండరాయపాలెం, రాయపూడి, ఆ రీచిల్లో తవ్విన ఇసుకంతా కూడా అతను. మరి నిన్న కూడా వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ ఇసుక రవాణా ఆపకపోతే సురేష్ తమ్ముడిని కేసు పెట్టి అరెస్ట్ చేశారని కూడా మనం మీడియాలో చూసామన్నమాట. ఇసుక అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దొరికే ఇసుకకి డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే ఇది నది చివర రాష్ట్రం. నది చివరి రాష్ట్రంలో ఇసుక మంచి క్వాలిటీ దొరుకుద్ది అనమాట. ఇక సముద్రంలో కలవబోయే ముందు అక్కడ ఇసుక అంతా మేటపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ, తర్వాత కర్ణాటక, ఒరిస్సా వీళ్ళందరూ కూడా తమిళనాడు వీళ్ళు అక్రమ రవాణా వేల టిప్పర్లు, లారీల్లో గత 5 ఏళ్లుగా పొరుగు రాష్ట్రాలకి వీళ్ళు ఇసుక తరలించారు. 40,000 కోట్ల అవినీతి జరిగిందని పురంధేశ్వరే కంప్లైంట్ చేశారు. సుప్రీంకోర్టు సీజేకి ఆమె లేఖ రాసిందనమాట. ఏ విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రకృతి ధ్వంసం జరుగుతుంది. ఇది కేవలం పర్యావరణ ధ్వంసమో ప్రకృతి ధ్వంసమో కాదు, జీవన విధ్వంసం. ఎందుకని జీవన విధ్వంసం? ఇక్కడ 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు, వాళ్ళకి పొట్టగొట్టారు. ఇసుక అనేది అక్కడ కృత్రిమ కొరత సృష్టించారు. ఎక్కడ? రాష్ట్రంలో. వాళ్ళు పేదల ఇళ్ళు కట్టుకోవడానికి ఇసుక లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి ఇసుక లేదు, రోడ్లు వేసుకోవడానికి లేదు. అంటే కట్టుబడి రంగం కుదేలేదు.
వీళ్ళు భవన నిర్మాణ రంగాన్ని చావు దెబ్బ తీశారనమాట. రియల్ ఎస్టేట్ ఏమైపోయింది, కుప్పకూలిపోయింది ఆంధ్రప్రదేశ్లో. నీకు జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే గతంలో ఉన్నటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీ రద్దు చేశారు. గతంలో ఇచ్చేవాళ్ళు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అది క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయగానే మళ్ళీ మాట్లాడుతున్నారు దీనిపైన. ఇప్పుడు ఆ రద్దు చేసినప్పుడు 5 నెలలు అసలు ఏమీ లేదు. ఆ 5 నెలల్లో వీళ్ళు నానా నరకం చూశారనమాట. ఏంటి, 50 మంది సూసైడ్ చేసుకున్నారు సెల్ఫీ వీడియోలతో. ఒక్కొక్కడు సూసైడ్ చేసుకుంటూ తన చావుకి కారణం ఇసుక లేదు, పని లేదు, కుటుంబం అప్పుల పాలవుతుంది, పెళ్ళాం బిడ్డలు పస్తులుంచలేక నేను మందు దాగి చచ్చిపోతున్నా అని సెల్ఫీ వీడియోలు మనం చూసాం. అది చూసే బాధతో చంద్రబాబు ఏం చేశాడు, అక్కడ ఇసుక దీక్ష చేశాడు. ఇక్కడ విజయవాడలో తాపీ కార్మికులను చుట్టూతా కూర్చోబెట్టుకుని వాళ్ళకి చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 పరిహారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్లే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ₹1,00,000 ఇచ్చి ఆదుకున్నాడు. ఏంటి, ఆ మృతి చెందినటువంటి బాధిత కుటుంబాలకు అన్నమాట. ఇప్పుడు తర్వాత ఏదో పాలసీ పెట్టాడు, 2019 శాండ్ పాలసీ, మళ్ళా మార్చేశాడు 2 ఏళ్లకి, 2021 శాండ్ పాలసీ. మొత్తం ఇసుకని వీళ్ళు దోచేస్తున్నారని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గగ్గోలు పెట్టింది. NGT 18 కోట్లు జరిమానా వేసింది. ఎక్కడ, చిత్తూరులో. హైకోర్టు ఆపేయమంది, ఈసీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆపేయమన్నారు. తర్వాత సుప్రీంకోర్టు అసలు సీరియస్ అయింది దీనిపైన. తక్షణం ఇసుక తవ్వకాలు ఆపేయమంటే బేఖాతరు చేశారు. ఎక్కడ కూడా వాళ్ళ పనులు అయితే ఎక్కడ ఆపలేదు. అసలు ఆదేశాలన్నీ వాళ్ళ చెవున కూడా పెడచెవిన పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టే. కలెక్టర్లని నివేదిక పంపమంటే కలెక్టర్లు ఏం చేశారు, ఇసుక రీచులు మేము చూసాం, తనిఖీ చేసాం, ఎక్కడ యంత్రాలు వాడట్లేదు, అంతా మాన్యువల్గానే జరుగుతుందని ప్రొఫార్మా కట్ అండ్ పేస్ట్. ఒకే ప్రొఫార్మా కేవలం అడ్రస్ మార్చి జిల్లా పేరు మార్చి పంపారు సుప్రీంకోర్టుకి. ఆమె ఎవరు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అంట, మాధవీలత. ఆమె అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది 5వ తారీఖు అయితే, ఫిబ్రవరి 5న ఆ ఆదేశాలు వస్తే ఫిబ్రవరి 2నే నేను తనిఖీ చేశాను అని చెప్పి ఆమె రిపోర్ట్ పంపింది. అంటే ఆదేశాలు రాకముందే తనిఖీకి వెళ్ళానని చెప్పి ఆమె పంపిందంటే ఎంతగా ఐఏఎస్లుగా మారారో, వీళ్ళకి సాగిలు పడ్డారో మనం చూసాం. రావణాసురుడికి కాదు 10 తలలు, వైసీపీ ఇసుకాసురుడికి 10 తలలు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అనిల్ రెడ్డి అన్నదమ్ములు, తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అట్లాగే ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి. ఇవి కాకుండా నీకు ఆ ప్రతిమ ఇన్ఫ్రా అని, లేకపోతే ఇంకోటి ఏంటి GCKC అనే కంపెనీలు, ఆ శేఖర్ రెడ్డి కంపెనీ ఒకటి ఉంది, JP వెంచర్స్. 10 తలల రావణాసురుడు అందుకే అనమాట. ఫస్ట్ 2 కంపెనీలు ముసుగేసి దోచేశారు. మొదట 2.5 ఏళ్ళు ఏంటి, JP వెంచర్స్ అన్నారు. వాడు ఇంకో సబ్ కాంట్రాక్టర్ని తెచ్చుకున్నాడు, ఏంటి, టర్న్కీ అన్నాడు. వాళ్ళ వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్లు సూయిసైడ్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర సబ్లీజ్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఆ వెస్ట్ గోదావరి కాంట్రాక్టర్ ఆ కూతురు మెడికల్ సీట్ వస్తే బిల్లు కట్టలేక, రసీదులు ఆ ఫీజు కట్టలేక ఏం చేశాడు, సూయిసైడ్ చేసుకున్నాడు అన్నమాట. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇసుక కాంట్రాక్టర్. ఆత్మహత్యలు భవన నిర్మాణ కార్మికులు, లీజుకు తీసుకున్నటువంటి ఇసుక కాంట్రాక్టర్లు మనం చూసాం ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఎక్కడా యంత్రాలు వాడకూడదు. ఇప్పుడు ఎస్కవేటర్లు, పెద్ద ఎత్తున వేలాది లారీలు, టిప్పర్లు మనం చూసాం. అంతకుముందు 5 ఏళ్ల క్రితం చంద్రబాబు హయాంలో నీకు ట్రాక్టర్ ఇసుక ఎంత, ₹1000. ఇప్పుడు 5,000. ఇంత అప్పట్లో లారీ ఇసుక 10,000 అయితే ఇప్పుడు 50,000 చేశారు. కట్టుబడి రంగం కుదేలైంది, అందుకే ఇసుక బంగారం అయిపోయింది అందుకే అనమాట. ఆయన కూడా రామానాయుడు ఎవరో, ఆయన మన మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్, ఆయన ఏం చేశాడు, ఇసుకని ఒక టైర్ బండి మీద పోసుకుని 10 గ్రాములు ప్యాకెట్లు కట్టి తులం ఇసుక అని అమ్మాడు. అంటే బంగారం లాగా ఇసుక మారిందంటూ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన.
ఇప్పుడు చంద్రబాబు వచ్చారు, వీటిని ప్రక్షాళన చేస్తున్నాడు. మొత్తం ఉన్నటువంటి 49 లక్షల టన్నుల ఇసుకని స్వాధీనం చేసేసుకున్నారు. అన్ని డంపులు ఇవాళ కలెక్టర్ల అధీనంలోకి వచ్చేసాయి. అటు కలెక్టర్, జేసీ, ఎస్పీ వీళ్లతో కమిటీలు ఏర్పాటు చేశారు, జిల్లా స్థాయి కమిటీలు. ఇక ఇసుక అక్రమాలు ఉండవు, అవినీతి ఉండదు, చెల్లింపులన్నీ కూడా డిజిటల్ చెల్లింపులే జరగాలి, ఆన్లైన్లోనే నమోదవ్వాలి. కాకపోతే అయ్యన్న పాత్రుడు ఏమన్నారు, సరే ఇప్పుడు ఈ డంపుల్లో ఉన్న ఇసుక మీరు పంచిపెడుతున్నారు, కానీ ఆ డంపుల్లో వాటిని పెట్టిన వాళ్ళ మీద చర్యలేవి, శాండ్ మాఫియా పైన కఠిన చర్యలు తీసుకోవాలి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంత దోచేశారో మనం చూసాం. రోజుకి ₹1 అంట, ఏడాదికి 365 కోట్లు. ఏంటి నీకు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క మంత్రులు లాగేసుకున్నారంటే అసలు 40,000 కోట్ల అవినీతిలో 25,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికే వెళ్ళిందండి. ఏది జిల్లాకి ఆయన ఏం చెప్పాడు, రోజుకి ₹1 కావాలన్నాడు. ఒక జిల్లాకి రోజుకి ₹1 తాడేపల్లి ప్యాలెస్కి రావాలి. ఎన్ని జిల్లాలు ఉన్నాయి మొదట్లో? 13 జిల్లాలు, 13 కోట్లు అనమాట. అవి కాస్త 26 చేశాడు. తర్వాత 26 చేసేసరికి 26 కోట్లు రావాలని పేచీ పట్టిన పరిస్థితి. మొత్తం 25,000 కోట్లు కేవలం ఇసుక మీదే జగన్ ఖజానాకి వెళ్ళిందనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. వాళ్ళ తమ్ముడు అనిల్ రెడ్డి మొత్తం ఇసుక మాఫియా డాన్ అని మనం మీడియాలో కథనాలు చూసాము. వీటన్నిటిపైన విచారణ చేస్తే తప్ప ఈ 10 తలలు జైళ్ళకి వెళ్ళే రోజు దగ్గరలోనే.